गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో లాస్ట్ వీడియోలో మనం ఫ్యూచర్ టెన్స్ మెథడ్ ఏంటో నేర్చుకున్నాం కదా. అంటే మైతో వచ్చినప్పుడు సెంటెన్స్ ఎలా ఎండ్ చేయాలి, హమ్తో వచ్చినప్పుడు ఎలా ఎండ్ చేయాలి, వహతో వేతో ఆప్తో వచ్చినప్పుడు ఎలా ఎండ్ చేయాలి, కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ చూసాం కదా. సో ఈరోజు ఫ్యూచర్ టెన్స్ సంబంధించిన కొన్ని సెంటెన్స్ చూద్దాం. డిలే చేయకుండా మన లెసన్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్ వచ్చి రమేష్ ఢిల్లీ సే ఆయేగా. అంటే రమేష్ ఇక్కడ మనకి థర్డ్ పర్సన్ అయ్యారు. థర్డ్ పర్సన్ అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. ఎవరితోనైతే మనం మాట్లాడుతున్నాము అంటే ఎగ్జాంపుల్కి తుమ్, నీవు అనడానికి, నీవు అని అంటాం కదా. సో వాళ్ళు అయ్యారు సెకండ్ పర్సన్. సో థర్డ్ పర్సన్ అంటే హీ, అతడు, లేకపోతే ఏదైనా నేమ్ వస్తుంది అంటే వేరే పర్సన్ గురించి మాట్లాడుకుంటే అది తను థర్డ్ పర్సన్ అయ్యారు. ఇక్కడ రమేష్ అలా థర్డ్ పర్సన్ అవుతారు. రమేష్ ఢిల్లీ సే ఆయేగా. సో ఆయేగా అంటే ఎప్పుడైతే థర్డ్ పర్సన్ వస్తుందో లాస్ట్లో ఏగా అబ్బాయి అయితే, అమ్మాయి అయితే ఏగి అని వస్తాయి. ఓకే, సో రమేష్ ఢిల్లీ సే ఆయేగా అంటే రమేష్ ఢిల్లీ నుండి వస్తాడు. ఓకే, ఫ్యూచర్ టెన్స్ కదా, వస్తాడు, ఇంకా రాలేదు, వస్తాడు అని. సుమా ఖానా బనాయేగి. సుమా అంటే అది కూడా మనకి థర్డ్ పర్సనే వస్తారు. ఖానా అంటే వంట చేస్తుంది, అంటే వంట చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏగి, ఇక్కడ ఏగా, ఇక్కడ అబ్బాయి కాబట్టి ఏగా పెట్టుకున్నాం, ఇక్కడ అమ్మాయి కాబట్టి అంటే షీ కాబట్టి ఏగి పెట్టుకున్నాం. ఖానా అంటే వంట చేస్తుంది, చేయబోతుంది అని. మై హిందీ పడుంగి, నేను హిందీ చదువుతాను. ఓకే, పడుంగి అంటే చదువుతాను అని వస్తుంది అనమాట. సో నిన్న ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైతే ఫస్ట్ అంటే ఆ కానీ జా కానీ ఇలాంటి వన్ వర్డ్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు ఏగా ఏగి డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. ఏగా ఏగి ఏదైనా సరే ఉంగా ఉంగి అనేది డైరెక్ట్గా యాడ్ అయిపోతుంది. ఎప్పుడైతే సెకండ్ అంటే రెండు అక్షరాలు వస్తాయో అప్పుడు దాంట్లో మనం మిక్స్ చేస్తాం. అంటే ఒకవేళ ఏగా అనుకోండి, పడేగి, అది మిక్స్ చేసేస్తాం. పడుంగి ఫస్ట్ పర్సన్తో చెప్పింది, ఉంగి కూడా ఇక్కడ మిక్స్ చేసాం. ఓకే, మన అంటే ఎగ్జాంపుల్కి చూడండి, ఆ ఏగా, ఆ ఉంగి. ఈ ఉంగా ఏగా అనేది మనం ఆ పక్కన డైరెక్ట్గా యాడ్ చేసేసాం. బట్ పడ అనేది ఇది రెండు అక్షరాలు కదా. సో మనం పడు ఉంగా పడు ఏగా అని పెట్టలేదు, ఇక్కడ ఏం పెట్టాం, దీంట్లో యాడ్ చేసాం పడుంగి లేకపోతే పడేగా, దాంట్లో మిక్స్ చేసేయాలి. ఓకేనా, అంటే అంటే ఒకే అక్షరం వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ చేసేయాలి. ఎప్పుడైతే రెండు అక్షరాలు వస్తాయో అప్పుడు మనం అందులో మిక్స్ చేసేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, హమ్ బాజార్ జాయేంగే. బాజార్ జాయేంగే అంటే ఇక్కడ చూడండి, ఏంగే కూడా మనం డైరెక్ట్గా యాడ్ చేసేసాం. హమ్ అంటే సో ఒకరికంటే ఎక్కువ కదా, సో అందుకే ఎక్కువ ఉన్నారు కాబట్టి వి, కాబట్టి హమ్ బాజార్ జాయేంగే. అదే సింగులర్ అనుకోండి, ఏగా ఏగి పెడతాం. బట్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ గౌరవం సూచకమైన ఎక్కువ మంది ఉన్న ఏంగే అని పెట్టుకోవాలి. హమ్ బాజార్ జాయేంగే. వా గానా గాయేగి అంటే తన పాట పాడబోతుంది. ఓకే, గాయేగి. ఇక్కడ కూడా ఫస్ట్ వన్ వర్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏగి అనేది డైరెక్ట్ యాడ్ చేసేసాం. ఇక్కడ వహ్ మన షీ అని అర్థం చేసుకోవాలి. బచ్చే మైదాన్ మే ఖేలేంగే. పిల్లలు, ఒక పిల్లవాడు అనుకోండి, బచ్చా మైదాన్ మే ఖేలేగా అని పెడతాం. బట్ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు కదా, అందుకే ఇక్కడ పిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటారు. ఓకే, ఇంకా
ఫ్యూచర్లో అంటే ఆడుకుంటారు అని వస్తుంది. హమ్ గావ్ దేఖ్నే జాయింగే. హమ్ 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 వచ్చింది కాబట్టి ఏంగే పెట్టుకున్నాం చూడండి. హమ్ గావ్ దేఖ్నే ఊరు, గావ్ అంటే ఊరు, దేఖ్నే అంటే చూడడానికి వెళ్తాం. రాధా హసేగి అంటే ఏదైనా మనం చెప్తాం కదా ఒక్కొక్కసారి ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ లేకపోతే మనం కట్టుకున్న బట్టల గురించి ఎవరైనా లేకపోతే ఏదైనా దేని గురించి అయినా కామెడీగా నవ్వుతారు అనుకోండి, అలా చెప్పుకోవచ్చు. రాధా హసేగి లేకపోతే మా హసేగి, మమ్మీ నవ్వుతుంది చూసి, మా పితాజీ హసేంగే. ఇలా హసేంగే అంటే నవ్వబోతారు, నవ్వుతారు అని అర్థం. నెక్స్ట్ చూడండి, కల్ బారిష్ హోగి. బారిష్ అంటే రైన్, వర్షం, అంటే రేపు వర్షం వస్తుంది అని. ఓకే, సో ఈ కల్కి 2 మీనింగ్స్ ఉంటాయి. కల్ అంటే నిన్న వస్తుంది, రేపు వస్తుంది. ఈ సెంటెన్స్ సందర్భం బట్టి మనం ఆ కల్ అది నిన్న రేపా అనేది అర్థం చేసుకుంటాం. ఇక్కడ హోగి అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఇక్కడ కల్ ఏమైంది, రేపు అనే అర్థంలో వస్తుంది. వహ్ కల్ ముజే ఫోన్ కరేగా. వహ్ అంటే ఇక్కడ థర్డ్ పర్సన్, అందుకే ఏగా అని పెట్టుకున్నాం, కరేగా. ఇప్పుడు చూడండి అగైన్ ఇక్కడ రెండు వర్డ్స్ వచ్చినాయి కదా. 2 వర్డ్స్ మీన్స్ 2 అక్షరాలు. ఇక్కడ మీన్స్ 2 అక్షరాలు వచ్చినాయి కదా, 2 లెటర్స్ వచ్చినాయి కదా. 2 లెటర్స్ వచ్చినాయి కాబట్టి మనం కరేగా అనేది యాడ్ చేసేసాం, ఏగా అనేది దాంట్లో మిక్స్ చేసేసాం. వహ కల్ ముజే ఫోన్ కరేగా, అతడు నాకు రేపు ఫోన్ చేస్తాడు, రేపు నాకు ఫోన్ చేస్తాడు. హమ్ మిల్కర్ పార్టీ కరేంగే. హమ్ హమ్ అంటే మేము, మనము, మనం కలిసి, మిల్కర్ అంటే కలిసి పార్టీ చేసుకుందాం అని వస్తుంది. రోహన్ సోయేగా. ఇక్కడ రోహన్ అనేది థర్డ్ పర్సన్ వస్తుంది కాబట్టి సోయేగా, ఏగా అనేది యాడ్ చేసాం, అంటే పడుకుంటాడు, నిద్రపోతాడు అని వస్తుంది. రీనా, రీనా ట్యూషన్ జాయేగి. రీనా ప్లేస్లో ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు మనం. రీనా ట్యూషన్కి వెళుతుంది అంటే వెళ్ళబోతుంది అని అర్థం వస్తుంది, భవిష్యత్ కాల్ కదా. వా డాంటేగి, డాంటేగి అంటే తను తిడుతుంది, తిట్టబోతుంది అని అర్థం వస్తుంది అనమాట. మా పూరా కామ్ కల్ కరేగి. సో ఇక్కడ మా అనేది కూడా మనకి థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కరేగి. మా పూరా కామ్ కల్ కరేగి అంటే అమ్మ పూర్తి పని రేపు చేస్తుంది అని వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ హమ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కరేంగే అంటే మనం ఏంగే అనేది యాడ్ చేస్తాం. ఇక్కడ మై వస్తే ఊంగా ఊంగి, హమ్ వస్తే ఏంగే ఏంగి, తర్వాత అది ప్లూరల్ అయినా సరే హమ్ అయినా లేకపోతే ఇక్కడ ప్లూరల్ అయినా ఖేలేంగే, తర్వాత సింగులర్ అయితే ఏగా ఏగి అని వస్తాయి అన్నమాట. సో ఇవి జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి సెంటెన్స్ నోట్ చేసుకుని మరీ ప్రాక్టీస్ చేయాలి. సో తప్పకుండా మీకు హిందీ వస్తుంది. ఓకే, సో రోజు ప్రాక్టీస్ చేస్తే మిస్ అవ్వకుండా, ప్రతి క్లాసు మిస్ అవ్వకుండా రోజు ప్రాక్టీస్ చేశారంటే అద్భుతంగా హిందీ నేర్చుకుంటారు. సో ప్రాక్టీస్ మాత్రం చాలా అవసరం. మీరు మిర్రర్ ముందు చేస్తారా లేకపోతే ఎవరైనా పర్సన్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఎప్పుడైతే లైవ్ చేస్తానో తప్పకుండా మీరు అందరూ అటెండ్ అవ్వాలి. ఏవైతే సెంటెన్స్ని మీనింగ్ అడుగుతానో అవి మీరు చెప్పాలి. అలా చెప్పాలి అంటే మీరు తప్పకుండా ప్రతి క్లాసు చూసి ప్రాక్టీస్ అవ్వాలి, నోట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.